ఈరోజు మనం పాలకూర ఫ్రై చేసుకోబోతున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: ఒక 4 కట్టలు పాలకూర, 2 మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, 1/2 టీ స్పూన్ దొడ్డుప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ కారం, 2 రెమ్మల కరివేపాకు. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. వేడైన తర్వాత 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని వేయించుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మూత తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని పాలకూర ఫ్రై అయిందా లేదా చూసుకోవాలి. మన పాలకూర అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూను దొడ్డుప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకోవాలి. మన పాలకూర అయితే మంచిగా ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. వేడి వేడి పాలకూర ఫ్రై రెడీ అండి.